గైస్ అనదర్ వీడియో ఇన్ సౌత్ గోవా. ఈ రోజు నేను సౌత్ గోవాలో వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ హిడెన్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నా. సో ఫస్ట్ ఆ ప్లేస్ ఏంటో చెప్పబోయే ముందు ఆ ప్లేస్కి నేను ఎలా రీచ్ అయ్యానో చెప్పాలి, ఎందుకంటే అదొక పెద్ద హారర్ స్టోరీ. ఫస్ట్ ఆ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి. సారీ 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆప్షన్ స్కూటీ మీద వెళ్ళొచ్చు. రెండో ఆప్షన్ అక్కడ లోకల్లో మనకి జీప్ ప్రొవైడ్ చేస్తారు. 400 రూపీస్ పే చేసి సగం దూరం వరకు డ్రాప్ చేసిన తర్వాత ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మూడో ఆప్షన్ కంప్లీట్గా 4 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకున్న బద్ధకానికి కంప్లీట్ ట్రెక్కింగ్ అంటే కష్టం. ఇంకా 400 రూపాయలు జీపోర్కి ఎందుకు పే చేయాలని కకృత్తుపడి నా దగ్గర స్కూటీ ఉంది కదా అని పొలోమంటూ స్కూటీ మీద వెళ్ళిపోయినా. ఒక 300 మీటర్లు వెళ్ళానో లేదో నా స్కూటీ పంక్చర్ అయింది. 400 రూపాయల కోసం కకృత్తుపడ్డా 1200 రూపాయలు బొక్కపడి. సో ఇంకా చేసేదేం లేక స్కూటీని పక్కన పార్క్ చేసి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళిన. సగం దూరం వెళ్ళానో లేదో కొంతమంది బ్రోస్ కనిపించారనమాట. నాకైతే హ్యాపీనెస్ మామూలుగా లేదు. నేను దరిద్రంలో ఉన్నా పర్లేదు కానీ నాతో పాటు వేరే వాళ్ళు కూడా దరిద్రంలోకి వస్తే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే ఉంటుంది. నార్మల్గా హ్యూమన్ సైకాలజీనే అంతా. సో ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తే నాకు ఒక డాగ్ కనిపించింది. తప్పిపోయిందేమో అనుకున్నా, కాదు, నా వెనకాల ఉన్న వాళ్ళదనమాట. సో ఈ బ్యూటిఫుల్ ప్లేస్ చూడడానికి కోసం నేను ఒక్కదాన్నే కాదు, చాలా మంది వస్తున్నారు ట్రెక్కింగ్ చేసుకుంటూ. అండ్ నేను చూడండి ఎంత ఇన్నోసెంట్ అంటే దరిద్రంలో కూడా డ్యాన్సులు చేస్తున్నా. ఫైనల్లీ కింద మీద పడుతూ ఎలాగోలా ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయినా. మరి ఆ ప్లేస్ ఏంటో తెలియాలి అంటే నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై బాయ్.